నమస్తే, నేను మీ అశోక్ కుమార్. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇంగ్లీష్లో ఒక పదం ఉంటుంది, ఏంటంటే మై బ్రదర్ ఫ్రమ్ అనదర్ వూమ్ అని. అత్యంత సన్నిహితులకి, అత్యంత స్నేహితులకి, బాగా నమ్మకస్తులకి కొంతమంది తృప్తి కొద్దీ మనం ఆ విధంగా అంటూ ఉంటాం, మన స్నేహితులు సంబోధిస్తూ ఉంటాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు, కేటీఆర్ గారు అన్నల దమ్ముళ్ళు అని చెప్పి ఇటు బీఆర్ఎస్ కార్యకర్తలు, అదేవిధంగా అటు వైసీపీ కార్యకర్తలు షబాష్ మా అన్న గొప్పోడు, మా అన్న గొప్పోడు. ఏంటంటే వైసీపీ వాళ్ళు మా అన్న అని ఓన్ చేసుకున్నారు ఇవాళ కేటీఆర్ గారిని. ఇంకా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారిని మా అన్న అని చెప్పి ఓన్ చేసుకున్నారు. ఈ పరిణామాలు ఎందుకు కొత్తగా మాట్లాడుతున్నానంటే, నిన్న మొన్న ఒక వ్యవహారం ఏదైతే బెంగళూరు కేంద్రంగా జరిగిందో, ఏది మన ఆంధ్ర రాష్ట్రానికో లేకుంటే తెలంగాణకు తదుపరి కాలంలో డెవలప్మెంట్లో భాగంగా అక్కడి నుంచి గుర్రాలు తీసుకురావాలా, ఆ పోటీలు పెట్టాలన్నట్టు వీళ్ళు ఒక సంతోషం కొద్దీ, ఒక ఎంజాయ్మెంట్ కొద్దీ అటు కేటీఆర్ ఇటు జగన్మోహన్ రెడ్డి బెంగళూరు పోయి గుర్రాల రేస్కి వెళ్ళారు. అక్కడ చూడడం అంటే ఒక్కొక్క టికెట్ కొనాలన్నా కూడా అది ఆశామాషి పని కాదు. పెద్ద పెద్ద డబ్బులు ఉండేవాళ్ళే తృప్తిగా పోయి చూద్దాం అనుకోండి, వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, వాటిని ఎంజాయ్ చేయడం అలా చేస్తూ ఉంటారు. సో ఇద్దరు అక్కడ పోయినారు. ఆ సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి, అదేవిధంగా కేటీఆర్ గారికి ఇద్దరి చేతికి ఒకే కంపెనీకి సంబంధించినటువంటి వాచ్లు ఉన్నాయి. బ్రిగేడ్ కంపెనీకి ఎంత ఉంటుంది ఆ ధర అని చెప్పి సహజంగా ఈ కాలంలో నెటిజన్లు అందరూ సెర్చ్ చేస్తారు కదా. అయితే ఆ వాచ్ల ధరలో ఏకంగా 23 లక్షలు పై చిలుకున్నది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వాళ్ళు ఎంత విలాసవంతమైన లైఫ్లో ఉన్నారు అని చెప్పి. అయితే వీళ్ళిద్దరిది బ్రదర్ ఫ్రమ్ అనదర్ వూమ్ అంటాం కదా, అలా కాకుండా ఆ ట్విన్ బ్రదర్స్ మాత్రం ఇద్దరు లైఫ్లు ప్యారలల్గా యాజిటీస్ ఉన్నాయి. ఏంటి అంటే కొన్ని ఉదాహరణలు అంటూ చెప్తా. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా అన్ని రోజులు కష్టపడి ఆయన కుటుంబం కోసం కావచ్చు, ఆయన పార్టీ కోసం కావచ్చు కష్టపడినటువంటి ఆయన చెల్లెలైనటువంటి షర్మిలాని ఆస్తులు పెరుక్కొని మరి బయటికి పంపించేశాడు. ఇక్కడ జరిగినటువంటి వ్యవహారం. ఇంకా అదే విధంగా కేటీఆర్ గారు కూడా ఆస్తులు లాక్కొని మరి కవిత గారిని బయటికి పంపించారు. అప్పటి వరకు జాగృతి అనేటువంటి ఒక సంస్థ ఏదైతే పెట్టి తెలంగాణ యొక్క ఉద్యమంలో ఉవ్వెత్తున అంటే అందరినీ కలుపుకొని వెళ్ళే విధంగా కవిత గారు అంత కష్టం చేశారు. వాళ్ళ అన్న కోసం అనుకోండి, వాళ్ళ తండ్రి కోసం అనుకోండి, అయినా కూడా ఎటు నిర్దాక్షిణ్యంగా బయటికి దోసేశారు కవిత గారిని. వాళ్ళిద్దరు లైఫ్లో అదే జరిగింది. విచిత్రం ఏంటంటే ఈ ఇద్దరు చెల్లెళ్ళకి వచ్చినటువంటి భర్తల పేర్లు కూడా అనిల్ కుమారు. ఇంకా మనం బాగా గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారికి ప్యాలెస్ అంటే అమితమైన ఇష్టం. అక్కడ తాడేపల్లి కావచ్చు, హైదరాబాద్లో లోటస్ పాండ్ కావచ్చు, లేకుంటే బెంగళూరు కేంద్రంగా ఉన్నటువంటి యలహంక ప్యాలెస్ కావచ్చు, ఇంక ఋషికొండ ప్యాలెస్ పైన ఆయన ఎంత మొక్కు మెచ్చుకున్నాడో మనం చూసాము. అదిగాక ఇంకా ఆయన పెద్ద రాజు అనుకొని అనేటువంటి ఆ ఫీలింగ్లో ఉంటాడేమో మనకు తెలియదు. కానీ పులివెందులో ఒక ప్యాలెస్, ఈ రకాన ఆయన యొక్క విలాసవంతమైన జీవితం. ఇంకా ప్యాలెస్ అనే పేరుని కేవలం మార్చుకొని ఈయనుండేటువంటి విలాసవంతమైన జీవితానికి కేటీఆర్ గారు ఫామ్ హౌస్లు కట్టుకున్నాడు. ఎక్కడ పడితే అక్కడ. శాంపుల్ జన్వాడ ఫామ్ హౌస్. సో ఇద్దరిది కూడా ఇటువంటి మనస్తత్వము. ఇంకా ఇద్దరు కూడా విచిత్రంగా ఏంటంటే TV9లో ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. TV9లో. అదిగాక సోషల్ మీడియా కేంద్రంగా ఈ మధ్య కేటీఆర్ గారు తీసుకొచ్చినటువంటి కొత్త కొత్త పుట్టగొడుగులలో పుట్టుకొచ్చినటువంటి సోషల్ మీడియాలో కూడా జగన్మోహన్ రెడ్డి యొక్క ప్రస్తావనే ఉంటుంది. అంటే ఆ సోషల్ మీడియాను కూడా వాళ్ళు పెంచి పోషిస్తున్నారు. ప్యారలల్గా డబ్బులు ఇచ్చి పుచ్చుకునేటువంటి ధోరణిలో ముందుకెళ్తా ఉన్నారు. అంటే అక్కడ కూడా ఇన్వెస్ట్మెంట్లు ఉన్నాయి. సో ఈ క్రమంలో జనసేన వాళ్ళు కావచ్చు, లేకుంటే టీడీపీ వాళ్ళు కావచ్చు, అంటే ఇరు పార్టీలకి వైసీపీ కావచ్చు, బీఆర్ఎస్కి ఆపోజిట్ ఉన్నటువంటి పార్టీలు గ్రౌండ్ లెవెల్లో ఏమంటున్నారంటే జోగి రాసుకుంటే బూడిది రాలినట్టు అని చెప్పి వాళ్ళిద్దరు స్నేహాన్ని ఆ విధంగా ప్రస్తావిస్తూ ఉన్నారు. ఎందుకురా అంటే ఒక్కప్పుడు కన్ను మిన్ను తెలియకుండా, ఇందాక నేను చెప్పినా కదా, ప్యారలల్ లైఫ్ ఒక రేంజ్ పీక్ హై కూడా చూశారు జగన్మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా కేటీఆర్ గారు. ఏంటంటే కేటీఆర్ గారి ప్రస్తావన ప్రాంతాలని విడదీసి, అంటే ప్రాంతీయతత్వాన్ని రెచ్చగొట్టి ఆయన రాజకీయంగా లబ్ధి పొందినాడు. ఇటు సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు కులాలు మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించి అక్కడ ఆంధ్రాలో 151 సీట్లతో నెగ్గినాడు. అంటే ఇద్దరికి ఒక లైఫ్ ఒక రేంజ్ ఇచ్చారు, అంటే మ్యాండేట్ ఇచ్చారు ఆ రోజున ప్రజలు. కానీ వీళ్ళు ఇద్దరిది వాళ్ళ అహంకారపూరితమైనటువంటి మనస్తత్వానికి ఏం చేశారంటే, నాకు 151 ఎమ్మెల్యేలు ఉన్నారు కదా, వై నాట్ 175 అనే రేంజ్లో ఈయన, గతంలో ఒక 91 మంది పైన ఎమ్మెల్యేలు ఉన్నారు బీఆర్ఎస్కి, ఆ సమయంలో వై నాట్ 119 అనేటువంటి, అంటే చెప్పలేనంత అహంకారము. ప్రతిపక్షం ఉంటే తప్పే ఉండదు. జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడు 11 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఈ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి పోయి ఎవరైతే అధికార పక్షం ఉంటారో వాళ్ళు చేసేటువంటి ఏదన్నా తప్పులు ఉంటే ప్రశ్నించాలా, అలా ఖండించాలా. సో ఆటోమేటిక్గా ప్రజల్లో వీళ్ళకు విపరీతమైన అభిమానం పెరుగుతుంది. కాబట్టి ఆ రూట్లో పోవట్ల జగన్మోహన్ రెడ్డి గారు. కానీ
కేటీఆర్ గారు కూడా 119 మందికి 119 మంది ఎమ్మెల్యేలు మా ఊళ్ళో ఉండాలనడం అనేది అది దేశంలో ఎక్కడ లేనటువంటి విపరీత పరిస్థితి. దాన్ని బట్టి వీళ్ళిద్దరు అహంకారపూరిత మనస్తత్వానికి పొయ్యి మీద నుంచి పెనంలో పడినట్టయింది వాళ్ళ పరిస్థితి. 151 ఎమ్మెల్యేలు మధ్యలో 5 ఎగిరిపోయి 11 మిగిలినారు. ఇంకా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి పరిస్థితి కూడా 50 కంటే తక్కువ పడిపోయినారు. ఆ తక్కువ పడినటువంటి ఎమ్మెల్యేలు కూడా 7-8 మంది ఇప్పటికే ఉస్కాకి అయిపోయినారు. ఇంకా ఆయన పరిస్థితి ఏ విధంగా తయారైపోయిందంటే బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కేటీఆర్ గారు వాళ్ళ పరిస్థితి గతంలో ఎంపీ ఎలక్షన్స్లో పోటీ చేసినప్పుడు ఏవైతే ఓటింగ్ పర్సంటేజ్ మనం చూస్తే ఎమ్మెల్యే ఎలక్షన్కి ఎంపీ ఎలక్షన్కి దాదాపు 20% పైన వాళ్ళ ఓటర్లు లేరు, నిర్వీర్యం అయిపోయినారు. బీఆర్ఎస్ జోలి పోవాలంటే బాధగా ఉన్నది వాళ్ళకి. ఎందుకంటే గతంలో వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు కన్ను మిన్ను తెలియకుండా ప్రజలను పట్టించుకోకుండా ఏంటంటే చూసాం కదా, చుట్టూరు సినిమా వాళ్ళని పెట్టుకొని షోకేస్ చేద్దాం అనుకున్నాడు కేటీఆర్ గారు. ఇటు సైడ్ జగన్మోహన్ రెడ్డి గారు అయితే అంతకు మించి అనమాట. ఒక సినిమాలో అంటానులా అది వేరే లెవెల్ అని, అధిక మేళ అని. ఆ మాదిరి జగన్మోహన్ రెడ్డి గారు సినిమా వాళ్ళనే దాదాపు 1.5 కిలోమీటరు ఆడ బయట కార్లు ఆపించి పెద్ద పెద్ద స్టార్లు, ప్యాన్ వరల్డ్ స్టార్లు ఈ రోజు ఉండేటువంటి హీరోల్ని ఆయనకి కాలిబాటలో నడిపించుకొని వాళ్ళు దండాలు పెడతా ఉంటే ఆయన సంతోషపడి తృప్తిపడి వాళ్ళని తిరిగి పంపించారు. ఇటువంటి వ్యవహారం మనం చూస్తే ఇద్దరు మనస్తత్వాలు ఒకటే అనేది మనం అయితే ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ క్రమంలో మొన్న రామోజీ గారిది 100 సంవత్సరాల పుట్టినరోజు సందర్భంగా ఏదైతే అరేంజ్ చేశారో అక్కడ చంద్రబాబు నాయుడు గారు అదేవిధంగా తెలంగాణ సీఎం అయినటువంటి రేవంత్ రెడ్డి గారు కలవడంతో ఇక్కడ వ్యక్తిగతంగా రేవంత్ రెడ్డి గారి అభిమానులు అదేవిధంగా టీడీపీ అభిమానులు చాలా సంతోషపడ్డారు. అదిగాక మొన్నటికి మొన్న ఏది పొట్టోని పొడి కొడితే పొడుగోని పోచమ్మ కొడుతుంది అన్నట్టు ఈ కేటీఆర్ గారు అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు కలిసిన 1.5 రోజుల్లోపే పుట్టవర్తికి రేవంత్ రెడ్డి గారిని కూడా చీఫ్ గెస్ట్లో ఒకరిగా పిలవడము, అక్కడ మళ్ళీ బాబు గారు అదేవిధంగా రేవంత్ రెడ్డి గారు తృప్తిగా నవ్వుకుంటా ఉంటే ఈర్ష్యా ద్వేషాలతో రగిలిపోతున్నారు వైసీపీ వారు కావచ్చు, బీఆర్ఎస్ వారు కావచ్చు. సోషల్ మీడియాలో వాళ్ళ కడుపు మంటకి అద్దులు లేకుండా తయారైపోయినది. ఇది ఇవాళ పరిస్థితి. దీనిపైన మీ విలువైన అభిప్రాయం తెలుపుతారు. నేను ఎదుర్కొస్తున్నా. ధన్యవాదాలు.